తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు వృషభ రాశి వారా? తప్పకుండా ఈ వీడియో మీకే. సో ఈ సంవత్సరం ఖచ్చితంగా కూడా మీకు గురువు యొక్క మార్పు వల్ల మరి ఈ మే ఎండింగ్ సుమారుగా కూడా అంటే జూన్ 2వ తారీఖు నుండి గురువు యొక్క మార్పు మీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అతి పెద్ద పెద్ద మార్పులు మీకు తెచ్చేటువంటి యోగంగా కనబడుతున్నది. అదేవిధంగా మరి గురువు అంటేనే శుభకార్యాలు శుభం. మరి అలాంటి గురువుల యొక్క సేవను పొందేటువంటి వారు వృషభ రాశి వారు ఎంతో డేర్ కావచ్చును, అదేవిధంగా కొంతమేర ధైర్యము అని చెప్పుకోవచ్చును ఎక్కువగా ఉంటుంది. కొంత లేజినెస్ మాత్రం కొంచెం ఉంటుంది వీరికి. సో ఏది ఏమైనప్పటికీ కూడా గడిచిన 2025 ఆగస్టు సెప్టెంబర్ నుండి జూన్ జూలై నుండి కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్తో బాధపడుతూ ఉన్నారు వృషభ రాశి వారు. అసలు దగ్గర దాకా వచ్చి చాలా పనులు మిస్ అయిపోవడం కావచ్చును, లేదా అసలు ఉద్యోగంలో సమస్యలు కానీ, మీ కొలీగ్స్తో మీకే ఇబ్బందులు కానీ, నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం కావచ్చును, వాహన ప్రమాదాలు కావచ్చును, ఇంట్లో తండ్రో తల్లో కోల్పోయేటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా ఎవరైతే ఈ వృషభ రాశి వారు ఉన్నారో కొంత నోరును జాగ్రత్తగా ఉంచుకుంటేనే మంచిది అనేటువంటిది నా సజెషన్. సో వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వా, వి, వు, వే పేర్లతో మీ యొక్క పేర్లు మొదలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క అక్షరాలతో. సో ఎవరిని నమ్మకండి. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు అన్నీ ఆల్మోస్ట్ జరిగిపోయాయి, జరుగుతూ ఉన్నవి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు మధ్యప్రదేశ్కి వెళ్ళిపోవడం కానీ ఈ విధంగా ట్రాన్స్ఫర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ మీపై ఉంది. సో ఒక కొండంత బరువును మీ నెత్తిపై ఎత్తుకునేటువంటి సందర్భాలు అయితే ఉన్నవి, జాగ్రత్త. మరి కొంత ధైర్యం కావచ్చును, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చును, బిజినెస్ డెవలప్మెంట్ కానీ, సోషల్ మీడియాలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రావడాలు, చిన్న ప్రయాణాలు ఏవైతే లైక్ తీర్థయాత్రలు కానీ ఏవైనా కూడా గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం తప్పకుండా మీరు సైలెంట్గా ఎదిగేటువంటి సంవత్సరం అని చెప్పి తెలుసుకోండి. అదేవిధంగా ఈ ట్రాన్సిట్కు మీకు ప్రధానంగా ధైర్యం పెరగబోతూ ఉన్నది. కొత్త పనులు స్టార్ట్ అవుతాయి. బిజినెస్ గ్రోత్, సోషల్ మీడియాలో ఉండేటువంటి వారు మంచి సక్సెస్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే 3వ భావము, 11వ భావము, 7వ భావము. 3 అంటే సమాజం, మంచి పేరు ప్రఖ్యాతులు. 11వ భావము లాభస్థానం, 7వ భావము వివాహ స్థానము. సో వివాహం కాని వారికి వివాహం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొత్త బిజినెస్ అవకాశాలు, మంచి జాబ్ దొరకడాలు అన్నీ అద్భుతంగా ఉన్నవి. సో చిన్న బిజినెస్ అనేటువంటిది స్టార్ట్ చేయడాలు, పార్ట్ టైం ఇన్కమ్ ఉంటుంది. సో అదేవిధంగా ఫ్రీలాన్సింగ్ ఆల్సో సో స్టార్ట్ చేయండి, ఏం ఆలోచించొద్దు. ఏవైనా అవకాశాలు ఉంటే యూట్యూబ్ రంగంలో ఉండేటువంటి వారికి మంచి గ్రోత్ కనబడుతుంది. ఇన్స్టాగ్రామ్ కానీ కంటెంట్ క్రియేట్ సక్సెస్గా కనబడుతున్నది. సో అదేవిధంగా చిన్న లాభాలే మీకు పెద్దగా కనబడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇంకా చిన్న ట్రావెల్స్ కానీ, బిజినెస్ ట్రిప్స్ కానీ, తీర్థయాత్రలు కానీ ఏర్పడే పరిస్థితి ఉన్నది. సోదరులతో కొంతమేర టెన్షన్గా ఉంటుంది. సోదరీమణులతో ఈగో క్లాషెస్ రావడాలు, మాటల వల్ల అపార్థాలు చేసుకోవడాలు, మాటల్లో కొంత జాగ్రత్త, భయం తగ్గుతుంది. అదేవిధంగా ధైర్యం పెరుగుతుంది. రిస్క్ తీసుకునేటువంటి సందర్భాలు మీకు రాబోతున్నాయి. నేను చేయగలను అనేటువంటి విధంగా మీరు ఎదిగేటువంటి సంవత్సరం అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు ఈ యొక్క మనకు వృషభ రాశి వారికి. అదేవిధంగా ఫ్రెండ్స్ మీద ఎక్కువ నమ్మకం అనేటువంటిది పెట్టుకోకండి. ఈ యొక్క గురువు మార్పు వల్ల సోదరులతో వాదనలు తగ్గించేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి గురువారము కూడా పసుపును దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. పసుపు దారాన్ని చేతికి కట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా గురు గాయత్రి జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నవి ఈ యొక్క లైక్ వృషభ రాశి వారికి. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను 1కి 2 సార్లు మనం చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో మరి మనకు యోగకారకుని దశనో, బాధకారకుని దశనో, అదేవిధంగా మనకు మన లగ్న కారకుని యొక్క దశ కానీ నడిచిన
రెండవ భావానికి సంబంధించిన దశ నడిచినా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరి రాహు దశను, కేతువు దశను, సూర్యుని దశలో ఉన్నట్టయితే దశ అంతర్దశలు వచ్చినా కూడా మనకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇది చాలా అద్భుతమైనటువంటి సమయంగా భావించుకోండి. ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నారో శనైశ్వరుని మూలకంగా మాత్రము కొంత మనకు ఒక బ్లాక్ మ్యాజిక్ లాగా ఉంటుంది కొన్ని సందర్భాలు. అది మీ వ్యక్తిగత జాతకరీత్యా శనైశ్వరుడు మంచి పొజిషన్గా ఉంటే మంచి ఫలితం మీ సొంతం. ఆల్ ద బెస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.